హలో, నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. అందాల పొదరిల్లు పార్ట్ 13తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. పిల్లలు అడిగిందేంటో అర్థమైన షూ అది చెప్పబోతుంటే అప్పుడే వచ్చిన ఐషు, నో కన్నా చెప్పొద్దు అని అంటుంది. నో బుజ్జి, నేను చెప్పాల్సిందే అని అంటాడు నవ్వుతూ. ప్లీజ్ కన్నా. మరి అలాంటి వర్డ్తో నా పిల్లల్ని పోల్చాలని ఎందుకు అనుకున్నావు? ఏవో ఫ్లోలో సామెతలు వస్తాయి బాబు. నీ పిల్లలు అవి పట్టుకొని సాగతీస్తారు. మరి స్కూల్ మానేయడానికి వాళ్ళు వేసే వేషాలు చూస్తే ఆ వర్డ్ రాదా అని అంటుంది ఐషు. అదేంటో చెప్పు నాన్న అంటుంది ఆషి. గుంటకాడన్నా అంటుండగా శివ్ నోరు మూసేస్తుంది ఐషు. బుజ్జమ్మ, నువ్వు చెప్పవు, నాన్నని కూడా చెప్పనివ్వవు అని ఆషి అంటుండగానే గుంటకాడ అని అక్కడే ఉన్న శివ్ ఫోన్ తీసుకొని గూగుల్లో కొడతాడు ఆయు. వెంటనే అక్కడ గుంటకాడ నక్క అని ఇంగ్లీష్లో రాగానే దాని కింద మీనింగ్ చూసిన ఆయు, బుజ్జమ్మ అని అది ఆషికి చూపిస్తూ టాప్ లేచేలా అరుస్తాడు ఆయు. అది సౌండ్ ప్రూఫ్ రూమ్ కాబట్టి ఎవ్వరికీ వినిపించలేదు. ఆయు అరుపుకి అటు తిరిగిన ఐషు వాళ్ళ చేతిలో ఫోన్ ఉండడం చూసి, మీకన్నీ నేర్పిన మీ నాన్నని అనాలి అని తల కొట్టుకుంటుంది. ఎంజాయ్ బుజ్జి, నేను చెప్పలేదు, వాళ్ళు తెలుసుకున్నారని నవ్వుతూ, బంగారాలు మీనింగ్ అర్థమైంది కదా, ఇక తేల్చుకోండి మీ బుజ్జమ్మతో అని చెప్పి ఆఫీస్కి వెళ్ళడానికి కిందకి వెళ్ళిపోతాడు ఐషు. నేను చెప్పలేదు బుజ్జి, వాళ్ళే తెలుసుకున్నారు అని ఆయు చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని వెళ్ళిపోతాడు. డోర్ వేసి షూ వెళ్ళిపోయాక ఇద్దరు కోపంగా ఐషు వైపు చూస్తూ, నువ్వు మమ్మల్ని ఏమన్నావు అని అడుగుతారు. నేను అనలేదు కదా నాన్న, ఆపేశాను కదా. కానీ అనాలనైతే అన్నావు కదా, లాస్ట్లో ఆపేశావు, అది కూడా మేము ఊరుకోమని. కానీ నువ్వైతే అనాలనుకున్నావు కదా అని అంటుంది ఆషి కోపంగా. ఫ్లోలో ఏదో వచ్చేస్తాయి బంగారాలు, అన్నీ అలా పట్టించుకోకూడదు మీరు. అయినా నేను ఆ మాట అనలేదుగా, నా బంగారాల్ని అలా అనకూడదని ఆపేశాను కదా నేను, ఇంకా ఎందుకు మీకు బాధ అని అంటుంది ఐషు. ఆహా, నువ్వు మా కోసం ఏమీ ఆపేయలేదు, ఆ మాట నువ్వంటే మేమెక్కడ గొడవ స్టార్ట్ చేస్తాం అని లాస్ట్ మినిట్లో లాస్ట్ వర్డ్ మింగేశావు అంతే కదా అని అంటాడు ఆయు. అబ్బా, ఎలా అయినా సరే నేనైతే మాట అనలేదు కాబట్టి మీరిప్పుడు దాని గురించి ఇలా చర్చించడం అనవసరం అని అంటుంది ఐషు. అంత పెద్ద మాట అనేసి అల్లేదని ఎలా అంటున్నావు బుజ్జమ్మ? నువ్వు మమ్మల్ని దేంతో పోల్చిపోయావో తెలుసా? ఫాక్స్తో పోల్చావు. ఫాక్స్ అంటే కన్నింగ్ అని తెలుసు కదా, అంటే మేము కన్నింగ్ ఫెలోసా? అలా ఎలా మమ్మల్ని ఫాక్స్తో పోలిస్తావు? అరే, నేను ఆ మాట అనకుండానే మీరే అనేసుకుంటే నేనేం చేస్తాను అని అక్కడున్న సోఫాలో కూర్చుంటుంది ఐషు. నువ్వు నా అని ఆపేశావు, ఒక కా మాత్రమే అనడం మానేశావు కాబట్టి నువ్వు మమ్మల్ని ఆ మాట అన్నట్టే. అయినా అలాంటి యానిమల్తో మమ్మల్ని పోల్చావు కదా అని ఇద్దరు ఐషు ముందుకు వచ్చి కోపంగా అంటారు. అవన్నీ సరదాగా ఫ్లోలో వచ్చే మాటలు, మీరు ఇంత పట్టించుకుంటే ఎలా? ప్రతిదానికి గొడవ చేస్తున్నారు. అయినా నేను పూర్తి చేయనప్పుడు నా తప్పు లేదు, మీరే 10 సార్లు అనుకుంటున్నారు. ఇప్పటి వరకు నేనైతే నా నోటితో అనలేదు. మీరెంత కోపంగా అడిగినా నా సమాధానం అంతే అని అంటుంది ఐషు చిన్నగా నవ్వుతూ. హిహి, అవునా? అవును. ఇప్పుడు లైన్ మదర్ లైన్ అవుతుంది, టైగర్ మమ్మీ టైగర్ అవుతుంది, అలాగే ఫాక్ష మదర్ ఫాక్ష అవుతుంది కదా బుజ్జమ్మ. ఇప్పుడు నువ్వు మమ్మల్ని ఫాక్ష అన్నావు అంటే మా అమ్మవి నువ్వేగా. మేం ఫాక్షలైతే నువ్వు కూడా ఫాక్షవేగా, బిగ్ ఫాక్షవి అని అంటారు ఇద్దరు ఒకేసారి. మిమ్మల్ని నేను అసలు అనకుండానే మీరే పూర్తి చేసుకుని తిరిగి నన్ను కూడా ఫాక్స్ అంటారా? చెప్తాను ఉండండి మీ పని అని లేచి ఇద్దరిని పట్టుకోబోతుంటే రూమ్ అంతా పరుగు పెడతారు ఇద్దరు. ఫాక్ష మదర్ మరి ఫాక్షే కదా అవుతుంది. బుజ్జమ్మ ఫాక్ష, బుజ్జమ్మ ఫాక్ష,
బుజ్జమ్మ అని పాట పాడుతూ రూమ్ అంతా పరుగు పెడతారు ఇద్దరు. ఆగండ్రా, ఈరోజు మీ పని చెప్తాను. ప్రతి విషయాన్ని గోలగోల చేస్తున్నారు. మీతో ఏం మాట్లాడాలన్నా ఆలోచించాల్సి వస్తుంది. స్కూల్ మానేసి వేషాలు వేస్తున్నారు ఇద్దరు అని వాళ్ళ వెంట పడుతుంది ఐషు. పావుగంట రూమ్ అంతా తిరిగి అలసిపోయి ఐషు కూర్చుంటే, అదేంటి ఫాక్షి మమ్మీ, అలసిపోయావా? ఫాక్షులు ఇలాగే అలసిపోతాయి కదా కష్టపడ్డానికి. అందుకే అవి కన్నింగా అన్ని పనులు చేయాలని చూస్తాయి కదా అంటారు ఇద్దరు. ఇంకోసారి ఫాక్స్ మమ్మీ అన్నారంటే కొడతాను ఇద్దరిని. ఇప్పటి వరకు నా చేతిలో దెబ్బలు తినలేదు మీరు. ఈరోజు తినేద్దామని రెడీ అయ్యారా అని చిరుకోపంగా అంటుంది ఐషు. వివ్వే, నువ్వు మమ్మల్ని అన్నావు మరి. ఫాక్ష తల్లి ఫాక్ష అవుతుందని మేమన్నాం. అంతే కదా ఫాక్ష మమ్మీ. ఈరోజంతా నిన్ను అలాగే పిలుస్తాం మేము అని ఆయు అనగానే ఇద్దరిని ఫాస్ట్గా వెళ్ళి ఒడిసి పట్టుకొని, ఏంట్రా మీ గోల అసలు? ఏదో మామూలుగా అంటే అది పట్టుకొని దాన్ని లాగి లాగి గోలగోల చేస్తున్నారు. నేను ఫాక్స్ మమ్మీనా అని ఇద్దరిని చిన్నగా బొగ్గల మీద స్లాప్ చేసి, కిందన అందరి ముందు అలా పిలవద్దు బంగారాలు. పద్మశ్రీ ఐశ్వర్యని ఫాక్స్ మమ్మీ అనకూడదు కదా ప్లీజ్ అని అంటుంది పతిమిలాడుతున్నట్లుగా. అలా అయితే ఒక 50 గుంజలు తీశాయి మమ్మల్ని ఆ మాట అన్నందుకు. మేం తప్పు చేస్తే అలాగే తీస్తావుగా. ఇప్పుడు నువ్వు మమ్మల్ని ఆ మాటని తప్పు చేసావుగా. మేము లయన్స్ అయితే ఆ కన్నింగ్ ఫాక్స్తో పోల్చావుగా మమ్మల్ని. మేము హట్ అయ్యాం. అందుకు నీకు పనిష్మెంట్ ఫాక్ష మమ్మీ అని అంటారు ఇద్దరు. అసలు నేను అనుకున్నానే 50 గుంజలు తీయాలా? నేను తీయను పొండి అని అంటుంది ఐషు. అయితే కిందన మేము నిన్న ఈరోజంతా అలాగే పిలుస్తాం. నీకు ఇష్టమైతే ఓకే అని వెళ్ళబోతుంటే, బుజ్జమ్మని ఎవరైనా అలా పిలుస్తారా? అమ్మని పట్టుకొని అలా అందరి ముందు పరువు తీస్తారా అని అడుగుతుంది ఐషు. మరి మేమేదైనా చిన్న తప్పు చేస్తే అందరి ముందు మాకు పనిష్మెంట్ ఇవ్వడం లేదా నువ్వు? మేము సైలెంట్గా పనిష్మెంట్ తీసుకోవడం లేదా? ఇంకా నువ్వు మా బుజ్జమ్మవు కాబట్టి గుంజీలు ఇక్కడే మా ముందు తీయమన్నాం అని అంటారు ఇద్దరు. హా బంగారాలు, సరదాగా ఏదైనా అన్నా ఇలా సాధించడం తప్పు కదా. మీరు గుడ్ చిల్డ్రన్ కదా అని అంటుంది ఐషు. మమ్మల్ని అలా వేటితోనో పోల్చితే మాకు ఇష్టం ఉండదని తెలుసు కదా. అయినా కూడా ఎందుకంటారు మీరు? వీ హేట్ దట్ వర్డ్స్ అని ఇద్దరు చేతులు కట్టుకొని అంటారు. ఇప్పటి వరకు నేను ఎప్పుడైనా అలా మిమ్మల్ని అన్నానా? ఇందాకేదో ఫ్లోలో వచ్చేసింది. ఇప్పటికీ నేను అసలు పూర్తిగా చేయలేదు ఆ వర్డ్ని. మీరే రాద్ధాంతం చేసుకొని వెతికి గోల చేసి మిమ్మల్ని మీరే అనుకొని ఇప్పుడు నాకు పనిష్మెంట్ అంటే ఎలా? అబ్బా, ఒక్క అక్షరం మానేస్తే అన్నట్టేనా? సరే, నువ్వు పనిష్మెంట్ తీసుకోవద్దు, మేము కిందకి వెళ్తున్నాం ఫాక్ష మమ్మీ అని డోర్ తీయబోతుంటే, బంగారాలు, నేను బుజ్జమ్మని కదా, ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయొచ్చుగా అని అంటుంది. నువ్వు మరి నీ పిల్లలమని మాకు పనిష్మెంట్ ఇవ్వడం మానేస్తున్నావా? నువ్వే అంటావుగా, తప్పెవరు చేసినా తప్పే, పనిష్మెంట్ తీసుకోవాల్సిందే అని ఇద్దరు కళ్ళు వేవ్ చేస్తూ అంటారు. మీరు అసలు 5 years వచ్చిన పిల్లలా ప్రవర్తిస్తున్నారా? పెద్దారిందల్లా తయారవుతున్నారని తల కొట్టుకుంటూ, తప్పదా అని మొహం దీనంగా పెట్టి అడుగుతుంది. నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి బుజ్జమ్మ. నేను ఈరోజంతా అలా పిలవకూడదు అనుకుంటే తీసేయి, లేదు సరదాగా పిలిపించుకోవాలనుకుంటే పడ కిందకు వెళ్ళిపోతాం అని ఇద్దరు చేతులు కళ్ళు తిప్పుతూ అంటారు. మిమ్మల్ని కాదు, అన్నీ నేర్పిన మీ నాన్నని ముందు అనాలి నేను. ప్రతిదీ మీనింగ్ గూగుల్లో వెతకడం కూడా నేర్పించేశారు. ఇంకోసారి ఫోన్ పట్టుకోండి, మీ ఇద్దరు పని చెప్తానని గుంజీలు తీయడం మొదలు పెడుతుంది ఐషు. 10 గుంజీలు తీయగానే ఇద్దరు ఐషు దగ్గరికి వెళ్ళి, ఓకేలే, నీకు మా మీద జాలి లేకపోయినా మాకు నువ్వు మా బుజ్జమ్మ అని జాలండి, ప్రేమండి. అది కూడా ఫస్ట్ టైం నువ్వు అన్నావు కాబట్టి ఈసారికి 10 గుంజీలతో ఎక్స్క్యూజ్ చేసేస్తున్నాం. ఇంకోసారి మాత్రం ఊరుకోం, ఇంకా టీ అవసరం లేదులే అని అంటారు ఇద్దరు. అబ్బా, ఎంత జాలిగుణం ఇద్దరికి. అమ్మ అని కూడా చూడకుండా గుంజీలు తీయిస్తారు కదా. ఈసారి ఏమైనా అడగండి, అప్పుడు చెప్తాను మీ పని. బుజ్జమ్మ, అలాంటి బ్లాక్మెయిల్ చేస్తే బాగోదు. నువ్వు మమ్మల్ని అన్నావు కాబట్టి
పనిష్మెంట్ ఇచ్చాం. ఈ ఇంట్లో ఎవరు తప్పు చేసినా పనిష్మెంట్ తీసుకోవాల్సిందే అని రూల్ పెట్టింది మీరే. నువ్వు మమ్మల్ని ఎలా బ్లాక్మెయిల్ చేస్తావు అంటే మేము రూల్ తప్పి నిన్ను ఈరోజంతా అందరి ముందు ఫాక్స్ మమ్మీ అని దీర్ఘం తీస్తూ పిలవాల్సి వస్తుంది. నీకు ఇష్టమైతే ఓకే అని ఇద్దరు అనగానే, మిమ్మల్ని ఆగండ్రా మళ్ళీ అంటారా ఆ మాట అని ఐషు ముందుకు రాగానే డోర్ తీసుకొని కిందకి పరుగు పెడతారు ఇద్దరు. ఆగండ్రా మిమ్మల్ని బాగా ఎక్కువ చేస్తున్నారని వాళ్ళ వెనకతలే ఐషు కూడా పరుగు పెడుతుంది. పరుగున కిందకి వస్తున్న పిల్లలిద్దరినీ చూసి, అరే చిన్నగా పడిపోతారు, మెట్ల మీద పరుగులేంటి అని రావుగారు అంటున్నా వినకుండా ఫాస్ట్గా కిందకి దిగి వెనక్కి తిరిగి వెక్కిరిస్తూ నవ్వుతారు. ఐషు కూడా వాళ్ళ వెనక ఆగకుండా పరుగున వచ్చి, బాగా వేషాలు వేస్తున్నారు కదా మీరు అని వాళ్ళని పట్టుకోబోయే లోపు హాల్ అంతా పరుగు పెడతారు ఇద్దరు. అరే కాళ్ళు నొప్పులని మళ్ళీ ఆ పరుగులేంటి ఇద్దరు అని విజయ గారు అంటారు. దొరికితే బుజ్జమ్మ మాకు డరం వేస్తుంది, అందుకే ఈ పరుగులు అంటారు ఇద్దరు. ఏం చేశారేంటి దరువు వేసేలా అని రుక్మిణి నవ్వుతూ అడుగుతారు. చెప్పమ్మా ఫా అని ఐషు వైపు చూసి అంటుండగానే, మీరు స్కూల్కి వెళ్ళిపోదురు గాని పదండి వెళ్ళి రెడీ అవ్వండి, 1 గంట లేట్ అయిందని నేనే చెప్పి దింపేసి వస్తాను అని ఐషు సోఫాలో కూర్చుంటూ అంటుంది. వద్దొద్దులే, ఇక్కడితో మన గేమ్ ఆపేద్దాం, అస్సలే కాళ్ళు నొప్పిగా ఉన్నాయి అని సోఫాలో కూర్చొని వాళ్ళకి వాళ్ళే కాళ్ళు ఒత్తుకుంటూ అంటారు. డ్రామా బేస్లు అయిపోయారు ఇద్దరు అని చిరుకోపంగా అంటూ ఇద్దరు దగ్గరికి వెళ్ళబోతుండగా ఐషుకి హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుంది. ఎమర్జెన్సీ కేసు అని ఫోన్ సారాంశం అవడంతో రెడీ అయి హాస్పిటల్కి వెళ్ళిపోతుంది ఐషు. అమ్మయ్య, ఇవాళ ఇంక స్కూల్కి వెళ్ళే పని లేదు అని బుజ్జిగాడి పక్కన చేరుతారు ఇద్దరు. ఏం చేశారు బంగారాలు, అమ్మనలా పరిగెత్తించారు అని విజయ గారు అడుగుతారు. అది మా ముగ్గురు మధ్య ఉన్న సీక్రెట్, మీ ఎవ్వరికి చెప్పడానికి కుదరదు అని అంటారు ఇద్దరు. ఓకే, మీ సీక్రెట్లు మీ దగ్గరే దాచుకోండి అని ఎవరి పనుల్లో వాళ్ళు పడతారు. 4 రోజులు అలాగే సరదాగా జరిగిపోతాయి. వాసంతి అన్నయ్యకి హైటెక్ సిటీ నుంచి బంజారా హిల్స్ వరకు ఉన్న కంపెనీల దగ్గర కాపు కాసి ఉన్న వాసంతి ఆచూకీ మాత్రం తెలియలేదు. చేతిలో ఉన్న డబ్బులు అయిపోవడంతో ఏం చేయాలో అర్థం కాక ఒక పార్కులో వచ్చి కూర్చుంటాడు. వీళ్ళెక్కడున్నారని వెతకాలి, అసలు ఇంకే కంపెనీలో చేస్తుందో, ఎప్పటికి దొరుకుతుందో అనుకుంటూ ఆలోచిస్తూ కూర్చుంటాడు. చేతిలో డబ్బులు లేకపోవడంతో ఇప్పుడు ముందు అర్జెంటుగా ఎంతో కొంత డబ్బులు కావాలి, నాకు కావాలంటే ఏం చేయాలి, ఎక్కడన్నా జాయిన్ అవుదామన్నా ఎవ్వడూ పనివ్వడు నాకు అని పార్కులో పిల్లలు ఆడుతుండడం చూస్తాడు. ఒక అమ్మాయి మెడలో ఉన్న గొలుసు చూసి దాన్ని ఎలాగైనా కొట్టేయాలని ప్లాన్ వేస్తాడు. ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి, హాయ్ పిల్లలు అంటూ వాళ్ళతో మాటలు కలపాలని చూసినా కొత్త వారితో మాట్లాడకూడదన్న ఆలోచనతో పిల్లలు పక్కకు వెళ్ళిపోతుంటే అటు ఇటు చూసి ఆ పిల్ల మెడలో చైన్ లాగి పరుగు పెడతాడు గిరి. రోడ్డు మీదకి పరుగెత్తి ముందుకు వెళ్తుండగా రావుగారి కారుకి అడ్డం పడి కింద పడతాడు. వెంటనే లేచి అక్కడి నుంచి పరుగు పెడుతుండగా పక్కకి రావుగారు చూసేసరికి పార్కులో నుంచి జనాలందరూ పట్టుకోండి అని అరుస్తూ అతని వెనక పడడం చూసి వెంటనే సెక్యూరిటీకి పట్టుకోమని సైగ చేస్తారు. వాడి వెనక పరుగున వెళ్ళి పట్టుకొని తీసుకొచ్చి రావుగారి ముందు నిలబెడతారు. అప్పటికే జనాల ద్వారా విషయం తెలుసుకున్న రావుగారు, ఏరా అడ్డగాడిదలో ఉన్నావు, దొంగతనం చేయడమేంట్రా అని లాగి ఒక్కటి పీకుతారు. వాడి చేతిలో ఉన్న చైన్ తీసుకొని ఆ పాపకి ఇచ్చేసి పోలీసులను పిలిచి వాళ్ళకి అప్పగిస్తారు గిరిని. ఇదిగో పెద్దాయనా, కొట్టావు కదా, ఇంకా పోలీసులకు అప్పగించడం ఎందుకు అని కోపంగా అడుగుతాడు గిరి. నీలాంటి వాళ్ళు బయట ఉంటే ప్రమాదం, లోపల ఉంటేనే మంచిది. ఎద్దులా పెరిగావు, ఒళ్ళొంచి పని చేసుకోవడం మానేసి దొంగతనాలేంట్రా, తీసుకెళ్ళండి అని పోలీసులకి చెప్తాడు రావుగారు. కోపంగా చూస్తూ వెళ్ళిపోతాడు గిరి. ఇంటికి ఆనందంగా వస్తుంది వాసంతి. రావడంతోటే అమ్మా అంటూ ఆనందంగా కేకలు వేస్తూ వాళ్ళ అమ్మని హత్తుకుంటుంది. ఏమైంది, ఎందుకంత ఆనందంగా ఉన్నావు అని నవ్వుతూ అడుగుతారు సుభద్ర. హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చిందమ్మా, నీకు ఫ్రీగా ఆపరేషన్ చేస్తారంట, నిన్ను రేపు అడ్మిట్ చేయమని చెప్పారు, రేపే వెళ్ళి నిన్ను జాయిన్ చేసేస్తాను,
అని ఆనందంగా చెబుతుంది వాసంతి. కానీ నీకు 2 రోజుల్లో ఇంటర్వ్యూ ఉంది కదమ్మా. నేను హాస్పిటల్లో ఉంటే నువ్వు దానికి అటెండ్ అవటం అవుతుందా అని అంటారు సుభద్ర. పర్వాలేదులే అమ్మా, నేను మేనేజ్ చేసుకుంటాను. నువ్వు హాస్పిటల్లో ఉంటే ఇంక నాకేం భయం ఉంటుంది? అక్కడ సిస్టర్స్ అందరూ చూసుకుంటారు కదా నిన్ను అని అంటుంది వాసంతి. సరే, నీ ఇష్టం. నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. సగం టెన్షన్ వదిలిపోయింది. ఎప్పుడు ఏమవుతుందో నీకని చాలా భయం వేసింది. నీకు ఏదైనా అయితే నేను ఒంటరిగా ఉండాలి. ఇంకిప్పుడు ఆ భయం లేదు. నీ ఆపరేషన్ అయిపోతుంది. దేవుడి దయ వల్ల నా ఇంటర్వ్యూ కూడా సక్సెస్ అయిపోతే ఇక మన కష్టాలు తీరిపోయినట్టేనమ్మా. ప్రశాంతంగా ఉండొచ్చు మనం అని వాసంతి అంటుంటే, ముందు నీకు పెళ్లి చేయాలి మంచి అబ్బాయిని చూసి. అప్పటి వరకు నాకు ప్రశాంతత ఉండదు అని అంటారు సుభద్ర. నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే నిన్నెవరు చూసుకుంటారమ్మా? ఇప్పుడు ఆ పెళ్లి మాటలు వద్దు కానీ ముందు రేపు మనం హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. అక్కడి నుంచి ఇక్కడికి రావడం అంటే కష్టం కదా. నీకు తోడుగా నేను అక్కడే ఉండాలి కాబట్టి ఒక 2 జతల బట్టలు తీసుకొని వెళ్దాం అని అప్పుడే బ్యాగ్లో సర్దేస్తుంది. ఒక్కసారి మనకి ఇలా హెల్ప్ చేసిన అతను కనిపిస్తే బాగుండమ్మా. మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. రేపు హాస్పిటల్కి వెళ్ళాక అతన్ని ఎక్కడ కలవచ్చో డాక్టర్ గారిని అడగాలి అని అంటుంది వాసంతి. కథ కొనసాగుతుంది. ఇప్పుడు రావు గారు ఎదురుపడ్డాడు గిరి. మరి ఈ గిరి వల్ల ఏమైనా ఇబ్బంది పడతారా తెలియాలి అంటే కథ ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.